లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. లెట్స్ టాక్ అబౌట్ ఆస్మా డాక్టర్ గారు. అవునండి. ఆస్మా ఇదివరకు ఏంటంటే బాగా తీవ్రంగా ఊపిరితిత్తులు బాగా పిల్లికూతలు వస్తున్నాయని కొన్ని చాలా ప్రస్ఫుటమైన సిమ్టమ్స్తో కొద్ది మందికి ఉన్నట్టు మనకి తెలుసు. వాళ్ళ రిబ్ కేజ్ చూస్తే వీళ్ళు ఆస్మాటిక్ అని డాక్టర్లు చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాదాపు ఒక లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. ఆస్మా ఉంది అని 3వ 4వ వ్యక్తికి కూడా చెప్తున్నారు. ఏదో ఒక మోతాదులో ఉంటుంది, మైల్డ్గా కావచ్చు, లేకపోతే ఇది. దట్స్ అగైన్ బ్యాక్ టు మన ఈవెన్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఎపిడెమాలజీ ప్రకారం ఆస్తమా ఆర్ కొందరు ఏమంటారంటే కొందరు ఈవెన్ ఫిజిషియన్స్ భయపడి ఆస్తమా అని పేషెంట్కి చెప్పలేరు. సో దాన్ని ఏం చెప్తా అంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అని అంటారు. అవును. సో యూ కాల్ ఏది ఎలా అన్నా కానీ అల్టిమేట్గా అది ఆస్తమానే. అవును. సో ఈ ఆస్తమా యొక్క ఇన్సిడెన్స్ బికాస్ ఆఫ్ వేరియస్ ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల, పూర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వల్ల చాలా ఎక్కువ అయిపోయింది. చిన్నపిల్లల్లో చూస్తున్నాం ఆస్తమా. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. పోస్ట్ వైరల్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని అంటారు. అంటే వైరస్ వచ్చి తగ్గిపోతుంది, ఓ 4 days 5 daysలో రికవర్ అయిపోతారు. లక్కీలీ థ్యాంక్ గాడ్ మేజర్ మార్టాలిటీ అంటే ప్రాణాంతకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్లో కనబడట్లేదు. కానీ మార్బిడిటీ అంటే దీనివల్ల అవస్థ పడడం, చాలా ఇబ్బంది పడడం, దగ్గు కానీ లేకపోతే ఆయాసం కానీ పిల్లికూతలు కానీ ఇటువంటివి రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ 4-5 daysలో జ్వరం తగ్గిపోయినప్పటికి కూడా సో దాని తర్వాత ఒక 1 month 1.5 month ఏమవుతుందంటే ఆ సఫరింగ్ అనేది కంటిన్యూ అవుతున్నది. అండ్ ఈ సఫరింగ్ కంటిన్యూ అయ్యే వాళ్ళ సంఖ్య చూసుకుంటే సఫరింగ్ కంటిన్యూ అయ్యే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. అంటే వాళ్ళకి ఐజీ అదే యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి అంటారు. అండ్ దే ఆర్ వెరీ ప్రోన్ టు రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు. వాళ్ళకి డిస్నియా తొందరగా వస్తుంది అంటారు. అలాంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ నార్మల్ పరిస్థితుల్లో వితౌట్ వైరస్? జనరల్గా వితౌట్ వైరస్ ఉన్న వాళ్ళు ఆస్థమాటిక్స్ చూసుకున్నట్లయితే దగ్గు, ఆయాసం, పర్టికులర్గా గొంతులో పిల్లి కూతలు రావడం. సో ఈ పిల్లి కూతలు రావడం తర్వాత ఏదైనా చిన్నపాటి క్లైమేట్ చేంజ్ అయినా కానీ లేకపోతే డస్ట్ ఎక్స్పోజర్ అయినా కానీ తుమ్ములు ఎక్కువ రావడం, నేసల్ స్టఫీనెస్ రావడం, ఛాతీ టైట్గా పట్టేసినట్టుగా ఉండడం, ఇటువంటి కామన్ సిమ్టమ్స్తో కనబడుతూ ఉంటారు. వీళ్ళని జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో వీళ్ళందరూ కూడా మనం అంటే ఈవెన్ పల్మనాలజిస్ట్ని కలిసినప్పటికి కూడా జాగ్రత్తగా మందులు వాడే అంటే రెగ్యులర్గా ఆస్తమా అని మనం లేబుల్ చేసినప్పటికి కూడా ఇండియాలో బ్యాక్ ఒక 10 years బ్యాక్ ఒక స్టడీ జరిగింది. ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఆస్తమాని డయాగ్నోస్ చేసిన వాళ్ళని ఒక 1 year పాటు 1.5 year పాటు మనం జాగ్రత్తగా క్లోజ్గా ఫాలో అప్ చేస్తే ఎంతమంది కరెక్ట్ మందులు వాడుతున్నారు అని ఒక స్టడీ జరిగింది. మీరు గెస్ చేయండి ఎంతమంది వాడుతున్నారు? జస్ట్ వేగ్గా ఒక పర్సంటేజ్ చెప్పండి స్వప్న గారు. ఒక 5%? రైట్, 0%. వావ్. నాట్ ఈవెన్ 1% కూడా కరెక్ట్ మందులు వాడట్లేదు. అంటే ఇంకా లంగ్ హెల్త్ ఎలా ఉంటుంది? పర్టికులర్గా మనమే అనుకున్నాం వీళ్ళు ససెప్టబుల్ ఇండివిజువల్స్ అనేసి. ఈ ససెప్టబుల్ ఇండివిజువల్స్ కూడా జాగ్రత్త తీసుకోకపోతే ఇంకా వాళ్ళ లంగ్ హెల్త్ అనేది తొందరగా డిటోరియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఏజ్ తర్వాత అంటే టీనేజ్ తర్వాత మేబీ అరౌండ్ 20 years తర్వాత ఏమవుతుందంటే లంగ్ ఫంక్షన్ ఎంతటి వస్తాదుకైనా కానీ మెల్లిమెల్లిగా ప్రతి సంవత్సరం కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ తగ్గుతూ వస్తున్నది కరెక్ట్ మందులు వాడట్లేదంటే ఆస్తమా ఉన్నవాళ్ళు, సిఓపిడి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది. అంటే 80 yearsకి ముసలి వాళ్ళు అని అంటున్నాం ఇప్పుడు. అలా కాకుండా 50-55 yearsకే కూడా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. రైట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.